ఎవరు బెదిరించినా భయపడకండి, గ్రామాలను అభివృద్ధి చేయండి అనేసి పిలుపునిచ్చారు కేటీఆర్. సిరిసిల్ల జరిగిన బీఆర్ఎస్ సర్పంచ్ల నూతనంగా ఎన్నికైన బీఆర్ఎస్ సర్పంచ్ల ఆత్మీయ సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన సర్పంచ్లకు దిశానిర్దేశం చేస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎలాగో, దేశానికి ప్రధాని ఎలాగో, రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎలాగో, గ్రామానికి సర్పంచ్ అలాగేనని, వీరు స్వతంత్రులని ఎవరి కింద పని చేయాల్సిన అవసరం లేదని, ఎవరికి భయపడాల్సిన అవసరం లేదని, ఎమ్మెల్యేలకు కూడా మీరు భయపడాల్సిన అవసరం లేదని, నిధులు రాజ్యాంగబద్ధంగా వచ్చే నిధులను ఆపడం ఎవరి తరం కాదనేసి, ఎవరైనా నిధులు ఆపితే మేము అసెంబ్లీలో కొట్లాడి నిధులు తెప్పిస్తామనేసి కేటీఆర్ వారికి చెప్పారు. అలాగే సర్పంచ్ ఎన్నికల్లో పాల్గొన్న ముఖ్యమంత్రిని దాన్ని ఇప్పటివరకు చూడలేదని వ్యాఖ్యానించిన కేటీఆర్, కాంగ్రెస్ పార్టీ ఎన్ని కిరాతకాలు చేసినా రెండు దశల్లో గులాబీ అభ్యర్థులు మంచి విజయం సాధించారని, 2 ఏళ్ల పాలనలో కాంగ్రెస్ నాయకులు ఏం చేశారో ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలని కేటీఆర్ సూచించారు. ఇప్పటికీ 800 రోజులు గడిచినా ఎన్ని హామీలు అమలుపరిచారో స్పష్టం చేయాలనేసి కేటీఆర్ డిమాండ్ చేశారు. మళ్ళీ వచ్చే బీఆర్ఎస్ ప్రభుత్వంలో మరొక 2 ఏళ్ళు సర్పంచ్ల పదవి కాలం మీరు బీఆర్ఎస్ ప్రభుత్వంలో కొనసాగుతుందని, అప్పటి వరకు ఎన్ని ఇబ్బందులు ఎదురొచ్చినా తట్టుకోవాలని, గ్రామాల అభివృద్ధికి వచ్చే నిధులను సద్వినియోగం చేసుకోవాలని, నిధులను ఎవరు ఆపలేరనేసి కేటీఆర్ స్పష్టం చేశారు. నూతనంగా ఎన్నికైన బీఆర్ఎస్ సర్పంచ్లకు ఎవరైనా ఇబ్బంది పెడితే మాకు తెలియజేయండి, వెంటనే ఒక లీగల్ సెల్ ఫామ్ చేసి కోర్టులో న్యాయస్థానంలో కొట్లాడతామని వారికి ధైర్యం చెప్పారు. నెక్స్ట్ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే. బీఆర్ఎస్ ప్రభుత్వంలో మీరు మరొక 2 ఏళ్ళు మీరు సర్పంచ్ పదవిలో కొనసాగుతారు కాబట్టి అప్పటి వరకు ధైర్యంగా ఎవరికి భయపడకుండా ఉండండి అనేసి నూతన సర్పంచ్లకు ధైర్యం చెప్పారు. బీఆర్ఎస్ పాలనలో గ్రామాల అభివృద్ధి దేశంలోనూ ఏ రాష్ట్రంలో చేయనంత పల్లెలను అభివృద్ధి చేస్తామని కేటీఆర్ పేర్కొన్నారు. గ్రామాల్లోని సర్పంచ్ గెలిచాక కుర్చీలో కూర్చోవడం కాకుండా కుర్చీకి వన్నె తెచ్చేలా వ్యవహరించాలనేసి, ముఖ్యంగా మీరు చేయాల్సింది గ్రామాలను అభివృద్ధిపైన నడిపించడం, గ్రామ సమస్యలపైన కొట్లాడడం, నిధులను రాబట్టుకోవడం, రాజ్యాంగబద్ధంగా వచ్చే నిధుల కొరకు కొట్లాడుకోవడం, సర్పంచ్గా ఎన్నికైన తర్వాత సర్పంచ్ యొక్క నిధులు, అధికారాలు, నియమాలను గురించి పూర్తిగా చదవడం, వీటిపైన మీ పనితీరు ఆధారపడి ఉంటుందని కేటీఆర్ స్పష్టం చేశారు. ఎక్కడ అధికారం పోయిందనే బాధ లేదు, ఎక్కడ అధికారం పోయింది అనేసి ఎక్కడ అధికారం పోయిందో అక్కడి నుంచి మళ్ళీ తిరిగి అధికారంలోకి రావడమే లక్ష్యమని, ఎలక్షన్ల వరకే రాజకీయమని, ఎలక్షన్ల తర్వాత గ్రామ అభివృద్ధి ఒక్కటే లక్ష్యంగా పెట్టుకొని పనిచేయాలని కేసీఆర్ నూతన సర్పంచ్లకు దిశానిర్దేశం చేశారు.